వర్ష ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే 5 minutes అయింది. మనం ఏదైనా బలంగా కోరుకుంటే దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కదా వర్ష. దేని గురించి మీరు మాట్లాడేది? అదే సపోజ్ అత్తయ్య ట్రీట్మెంట్ గురించి అనుకో. మందులతో పాటు తనకి గతం గుర్తుకు రావాలని అత్తయ్య బలంగా కోరుకోవాలి. అలాగే అత్తయ్య ట్రీట్మెంట్ కోసం భ్రమరాంబిక గారు ఎవరో కూడా మాకు తెలియకపోయినా మేము ఇక్కడికి వచ్చాం. తీరా వచ్చాక ఇది మా కుటుంబం అని తెలిసింది. తెలియకుండా ఇక్కడి దాకా వచ్చిన మీరు మీ కుటుంబాన్ని కలవాలని బలంగా ఎప్పుడు ఎలా కోరుకున్నారు? దాన్ని దేవుడు ఎలా తీర్చాడు? భలే లాజిక్ పట్టుకుంది. చిన్నప్పటి నుంచి దూరంగా పెరిగాను కాబట్టి మా నాన్నమ్మని ఎప్పటికైనా కలవాలని మనసులో కోరుకుంటూనే ఉన్నాను. దేవుడది ఇప్పటికి నెరవేర్చాడన్నమాట. రాజీవ్ భలే కవర్ చేశాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రామరాజు తన ప్రేమని నీకు చెప్తే చాలని పరితపించిపోయాడు. అలాంటిది నిశ్చితార్థం కూడా అయిపోయింది. అది అతను బలంగా కోరుకున్నాడు కాబట్టే కదా ఇలా నిశ్చితార్థం జరిగింది. మన కోరికలు న్యాయంగా ఉండాలే కానీ అది గ్యారంటీగా జరిగి తీరుతుంది. అంతే, నువ్వే నా జ్యోతివని నేను బలంగా కోరుకుంటున్నాను. త్వరలో బయటపడిపోతుంది. రాజీవ్, మరి నువ్వు కూడా తన జ్యోతియో కాదో తెలుసుకోవాలని బలంగానే కోరుకున్నావు కదా. నీ కోరిక దేవుడు వినలేదా? అలా ఎందుకంటావు శ్రావ్య? తనకి నిశ్చితార్థం అయిపోయింది కదా. తను వర్షాన్ని నమ్మాను కాబట్టే కదా దగ్గరుండి ఇదంతా చేస్తున్నాను. నిశ్చితార్థంలో తప్పించుకున్నా పెళ్లిలో తప్పించుకోలేవు. నిశ్చితార్థం అయితే అయింది కానీ ఉంగరం తొడిగించుకోలేదు కదా. తన ఉంగరం తొడిగించుకుని ఉంటే ఇంకా బాగుండేది. వేలు కాలి గాయమైంది కదా శ్రావ్య. కొన్నిసార్లు గాయాలు మన మంచిగా జరుగుతుంటాయి కదా వర్ష. అయ్యో, నామతి మరుపు మండ అడగడమే మర్చిపోయాను. నీ వేలికి గాయం అయింది కదా, ఇప్పుడు ఎలా ఉంది వర్ష? అలాగే ఉంది పెద్దమ్మా. అయ్యో, ఇంకా వాపు అలాగే ఉంది కదమ్మా. అవును పెద్దమ్మా. నీ చెయ్యిలా ఇవ్వు వర్ష, ఆయింట్మెంట్ రాస్తాను. పర్లేదు రాజీవ్ గారు, ఏమొద్దు. ఏం పర్లేదు, ఇటువంటి నా తలకి దెబ్బ తగిలినప్పుడు మీరే దగ్గరుండి కేర్ తీసుకున్నారు. నేను ఆయింట్మెంట్ రాయకూడదా ఏంటి? రామరాజు చేత ఉంగరం తొడిగించుకోలేదు కదా. మరి వేలికి ఉంగరం ఉందేంటి? ఏమై ఉంటుంది? అంత పెయిన్ లో కూడా ఉంగరం పెట్టుకుంది అంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఏమై ఉంటుందో తెలుసుకోవాలి. దొరబాబుని ఎదురుగా పెట్టుకుని నాకు నటించడం కష్టంగా ఉంది. శ్రావ్య నన్నే అబ్జర్వ్ చేస్తోంది. దొరికిపోయేలా ఉన్నాను. ఇంక చాలు రాజీవ్ గారు, థ్యాంక్స్. పెద్దమ్మా, నేను వెళ్ళొస్తాను. ఇప్పుడు తెచ్చిన మందు రెగ్యులర్గా వాడండి. నేను వచ్చి చూస్తూ ఉంటాను.
నువ్వెన్ని రోజులు తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను. బయటపడే రోజు దగ్గరలోనే ఉంది.